Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సిద్ధుకి బాగా డాండ్రఫ్ వచ్చింది, అందుకని డ్రై బ్రషింగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నా చేతిలో ఉన్న పింక్ కలర్ బ్రష్ ఉంది కదా, అది నేను అమెజాన్లో పర్చేస్ చేసా. అట్ ఎ కాస్ట్ ఆఫ్ 250 రూపీస్ మనకి ఇది వచ్చేస్తుంది. అండ్ ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో, స్కాల్ప్ నీట్గా క్లియర్ చేసేస్తుంది అనమాట. హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు స్కాల్ప్ని గోళ్లతోటి కానీ లేకపోతే కోమ్తోటి కానీ కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, దాని బదులు ఈ బ్రష్ యూస్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇది హార్ష్గా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అవి ఏంటంటే సార్ట్ ఆఫ్ రబ్బర్ బ్రజిల్స్ అనమాట. ఇది నేను ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నాను. ఒక్కటి కొనిపెట్టుకుంటే చాలా సంవత్సరాలు వస్తుంది అని అనుకుంటున్నా. వాడేమో అక్కడ నేను చేయించుకొని నాకు వద్దు చాలు చాలు అంటున్నాడు. లేదు, ఒక్కసారి క్లీన్ చేసేస్తాను, తర్వాత నువ్వు షాంపూ చేసుకో, నీట్గా ఉంటే స్కాల్ప్ అని. నిజంగానే చాలా నీట్గా వచ్చిందండి. దక్షిణామూర్తి స్తోత్రము నిన్నటి వీడియోలో షేర్ చేసినప్పుడు లింక్ అడిగారండి. సిద్ధు డైలీ వింటున్నాడు అనమాట. ఇది పిల్లలకి చాలా మంచిది అని చెప్తే లింక్ షేర్ చేయమన్నారు. ఈ వీడియోలో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటివి దక్షిణామూర్తి స్తోత్రము చాలామంది పాడినవి ఉన్నాయి. ఎవరికి ఏది కన్వీనియంట్గా ఉంది, ఎవరికి ఏది లైక్ హార్ట్ టచింగ్గా ఉంటుందో అది వింటేనే మనకి ఆ శ్లోకం మీద కానీ స్తోత్రం మీద కానీ ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకేమో సాఫ్ట్గా ఉండే మ్యూజిక్ చాలా ఇష్టం. కొంతమందికి ఏమో కొంచెం స్పీడ్ పెంచితే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది ఏమో న్యాచురల్గా రిసైడ్ చేసింది వితౌట్ మ్యూజిక్ ఉంటుంది కదా, అలాంటివి ఇష్టపడతారు. సో మీకు ఏది నచ్చిందో అది డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చు. ఇవాళ లంచ్ బాక్స్లో ఒక యోగట్ కప్ పెడుతున్నాను. ఇది వచ్చేసరికి మ్యాంగో యోగట్ అనమాట. అండ్ గోంగూర పప్పుల పులుసు, నిమ్మకాయ పచ్చడి అవి ప్యాక్ చేసేసా. యాక్చువల్లీ అమ్మ చేసిందనమాట గోంగూర పప్పుల పులుసు. తను బాగా చేస్తుంది అది, అందుకని ఇంకా మార్నింగ్ నువ్వు చేసేసేయలే, నేను లేచే ముందే అని చెప్పాను. నేను కూడా ఆల్మోస్ట్ అలాగే చేస్తానండి, కానీ ఎంతైనా అమ్మ వాళ్ళు చేసే రుచి అది వేరనమాట. నేను వచ్చేసరికి ఏంటంటే కొంచెము పులుసులాగా చేస్తా, కొంచెం వాటరీగా రన్ని కన్సిస్టెన్సీలో ఉంటుంది. అమ్మ మాత్రము కొంచెం గట్టిగా చిక్కగా చేస్తుంది. ఆ చిక్కగా చేసుకున్న కూరలు చాలా రుచి ఉంటాయి. అంటే చాలా తక్కువ వాటర్ పోసి చేస్తారనమాట. అవి సిమ్లో పెట్టి ఉడికించినప్పుడు దాని టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి, దోశ పిండి అవి ఉండవు. ఒకవేళ ఉన్నా సరే కొంచెం పాత పిండి అనుకోండి, అవి పుల్లబడిపోవటమో లేకపోతే ఇడ్లీలు గట్టిగా రావటమో సంథింగ్ అట్లా జరుగుతూ ఉంటుంది. అవేంటంటే వేరే వాటికి యూజ్ చేసేస్తూ ఉంటాను. దేనికి యూజ్ చేసా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తా. సిద్ధుకి అందుకని చెప్పి నేను ఎగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక హోల్ ఎగ్, ఒక ఎగ్ వైట్ యాడ్ చేసి స్క్రాంబుల్డ్ ఎగ్స్ ప్రిపేర్ చేస్తున్నా తనకి. ఇందులో కొద్దిగా స్ప్లాష్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసాము అంటే చాలా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట ఎగ్స్ అనేవి. స్క్రాంబుల్డ్ ఎగ్స్కి ఎప్పుడు కూడా ఎగ్స్ మాడకూడదు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతుంది కదా, అది అవ్వకూడదు. అలా అయితే మళ్ళీ ఏదో ఆమ్లెట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసి సాటే చేసేసి సర్వ్ చేసుకోవటమే. టొబాస్కో సాస్ తోటి ఇది చాలా బాగుంటుంది. ఎగ్స్ మంచివి దొరకాలే కనండి, అసలు రోజు తిన్నా హెల్తీయే కదా. మాకేమో నాటుగుడ్లు పడవన్నమాట, అంటే లైక్ కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అని చెప్పి అవి నేను తినలేను. సో అందుకని వైట్ ఎగ్సే తెప్పిస్తా. నేను ఎన్నిసార్లు ఇది చేంజ్ చేసుకుందాం అనుకున్నాను, అలవాటు చేసుకుందాంలే పర్వాలేదు అనుకుంటే లైక్ ఐ కాంట్ స్టాండ్ దట్ స్మెల్ అనమాట. ఎలా అంటే ఒకలాగా అనిపిస్తుంది, అసలు తినేటప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. చాలా బలవంతంగా ఏదో కష్టంగా తిన్నాము అన్నట్టు ఉంటుంది. అందుకని ఇంకా గొడవ అంతా లేకుండా నేనైతే ఇంకా వైట్ ఎగ్సే తెచ్చేస్తున్నాను. టైం 8:25 అవుతుంది. ఇవాళ నా ఎజెండా వచ్చేసరికి ఈ రూమ్ మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఫస్ట్ అది పెట్టుకున్నాను. ఈ బుక్ షెల్ఫ్లో బుక్స్ సరిపోవట్లేదు కింద, అండ్ యాక్చువల్లీ వంగిపోతున్నాయి అనమాట. అది చాలా నేను తక్కువ ప్రైస్కి 2500 తీసుకున్నా పెప్పర్ ఫ్రైలో. ఇదంత మంచి క్వాలిటీ కాదు, కానీ సిద్ధు చిన్నప్పుడు బుక్స్కి లైక్ కరెక్ట్గా పర్పస్ఫుల్గా అనిపించింది. బట్ ఇప్పుడు బుక్స్ అన్నీ కొద్దిగా ఇప్పుడు 10th చదువుతున్నాడు తను. సో ఆల్ ఇన్ వన్స్ తీసుకోవటము, ఇంకా ఎక్స్ట్రా బుక్స్, కోచింగ్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా.
ఈ పైన స్పేస్ అంతా కూడా ఇంకా యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో తనకు వచ్చిన ప్రైజెస్ ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ అవి అక్కడ డిస్ప్లే చేసేదాన్ని. ఇంకా అక్కడ ప్లేస్ లాగా ప్రస్తుతం ఇక్కడ పెట్టేసి ఉంచా. ఇవన్నీ లోపల ఎక్కడన్నా పెట్టేసేయాలి. అండ్ నా ప్యాకేజెస్ అవన్నీ కూడా నేను బద్ధకంగా వదిలేసాను. చూడండి, ఇది క్లోత్స్ అవి నిన్న మడత పెట్టినవి నేను సర్దుకోలా. నిన్న ఎందుకో చాలా బద్ధకంగా అనిపించింది. యూజువల్గా ఇంత మెస్ ఉండదు, అప్పుడప్పుడు ఇలా ఉంటుంది కదా. తన ఎగ్జామ్స్ అయిపోయినాయని వదిలేసాడు అనమాట అక్కడక్కడ. ఇంక ఇదంతా కూడా ఇప్పుడు సర్దేసేయాలి. దట్టు వాక్కి వెళ్లే ముందు సర్దుకుందాము అని అనుకుంటున్నా. సిద్ధు ఎగ్జామ్స్ అవ్వగానే ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటాడంటే అసలు ఆ ఎగ్జామ్స్ అనే దాన్ని వెంటనే ఇంకా అమ్మ నేను హార్డ్ వర్క్ చేశాను కదా, ఇవాళ ఒక్కరోజు ఆడుకోవచ్చా ప్లీజ్ 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 అని గంట సేపు అడుగుతాడు. నేనే కావాలని చెప్పి అలా బతిమాలించుకోవడానికి అని చెప్పి అసలు ఒప్పుకోను తొందరగా. మరి వాళ్ళు చదవకపోతే ఎట్లాగా, ఇవాళ అది చెప్పారు కదా ఇది చెప్పారు కదా అని ఆడిని నేర్పిస్తూ ఉంటారు రివర్స్లో. వాడికి తెలుసు అయినా బట్ స్టిల్ నా నోట్లోంచి ఓకే నువ్వు ఆడుకోవచ్చు అనే వరకు నా చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతూనే ఉంటాడు. ఎనీవే కొద్దిగా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక రోజు అంతా కూడా ఇంకా తను చదువుకొనివ్వకుండా ఆడుకోవడానికో లేకపోతే బయట ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికో ఏదో ఒకటి ఇచ్చేస్తాను. ఇంకా తర్వాత నుంచి తన పనులు తను రెజ్యూమ్ చేసుకుంటాడు. నేను అరుస్తానని చాలా భయం అనమాట. నేను మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటా అండి. అట్ ద సేమ్ టైం నేను చాలా ప్యాంపర్ చేస్తాను. వాడికి నా ఎమోషన్స్ తెలిసిపోతాయి, నేను ఏ టైంలో ఎలా ఉంటున్నాను అనేది. ఈ బెడ్ సర్దటం సరే కానివ్వండి, బ్లాంకెట్ ఒక్కటే ఫోల్డ్ చేసుకోరా డైలీ అని చెప్తాను. అది కూడా తనకు ఒక్కొక్కసారి గుర్తుంటే చేస్తాడు, లేదంటే ఇంక అట్లా వదిలేసి వెళ్ళిపోతాడు. నాకే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఇంకా స్కూల్లోనే ఉన్నారు, ఎవ్రీ కిడ్ ఈజ్ నాట్ ద సేమ్. సో నెమ్మదిగా నేర్చుకుంటారు. ఎట్ వన్ పాయింట్ అందరికీ ఆ మెచ్యూరిటీ అనేది వస్తుంది కదా. సో కొంచెం నేర్పిస్తానే మనం కూడా పేషెన్స్ తోటి వెయిట్ చేయాలి అని అనిపిస్తుంది నాకు. మనం అన్ని రకాల కిడ్స్ని చూస్తామండి. పేరెంట్స్కి బాగా హెల్ప్ చేస్తారు, ఇంట్లో పనులు కూడా చేసి పెడతారు, బాగా మొండిగా ఉంటారు, బ్యాలెన్స్డ్గా కూడా ఉంటారు. కొంచెంసేపు అంటే అమ్మ అరుస్తుందిలే అని చేసేద్దామని అనుకునే వాళ్ళు ఉంటారు. సో అందరూ ఒకలాగా ఉండరు కాబట్టి మన పిల్లల్ని మనమే అర్థం చేసుకొని ఒకరితో కంపేర్ చేయకుండా ఉంటే మంచిది అని అనుకుంటాను. ఈ పార్క్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత నాకు చాలా హాయిగా ఉందండి. ఏ టైంలో అంటే ఆ టైంలో వాక్కి రావడానికి నాకు బాగుందనమాట. దట్టు ఇయర్ క్లైమేట్ చాలా బాగుంది, ఎక్కువ ఎండలు ఉండట్లేదు. ఒకవేళ ఎండ స్టార్ట్ అయితే 11-12 అట్లా మొదలవుతుందనమాట. నేను వాక్ వచ్చేసరికేమో ఇంట్లో పని అంతా చేసుకొని 9 అవుతుంది. ఇంతకుముందు పార్క్ కన్స్ట్రక్ట్ చేయకముందు 8:15 అట్లాగా రావాల్సి వచ్చేది, ఎందుకంటే 9-10 అయితే మరీ ఎండలు పెరిగిపోయేవి. అండ్ మనం మామూలుగా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళగానే ఆ పొల్యూషన్ వలన వేడి కూడా బాగా తెలుస్తుంది కదా. వాక్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి లైట్గా సీరియల్స్ తినేసి మా హస్బెండ్కి ఏమో మిల్క్ కల్పిస్తున్నాను. మిల్క్ మిక్స్ చేస్తున్నాను కదా. ఈ బ్లెండర్ వచ్చేసరికి మామూలుగా కాఫీ బ్లెండ్ చేసుకోవడానికి, జస్ట్ మిల్క్ ఏదైనా మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. స్లీపీ ఔల్ బ్రాండ్ అండి. ఆ వైట్ పార్ట్ ఉంది చూసారా, అది కొద్దిగా రబ్బర్ టైప్ అనమాట, స్టిక్కీగా అయిపోయింది ఓవర్ ద టైం. ఇది కొన్ని ఆల్మోస్ట్ 1.5 years పైనే అవుతున్నట్లుంది. అదే హార్డ్ ప్లాస్టిక్ అయితే అసలు అలా స్టిక్కీగా అయ్యేది కాదు. వాష్ చేసిన డిషెస్ అన్నీ ఎక్కడవక్కడ పెట్టేసుకొని ఆ తర్వాత ఇవాళ కెటిల్ క్లీన్ చేద్దాము అని అనుకున్నా. కెటిల్ మీద బాగా హార్డ్ వాటర్ స్టెయిన్స్ పడ్డాయండి, వైట్గా అక్కడక్కడ మార్క్స్ లాగా కనిపిస్తున్నాయి. ఎవ్రీ సింగిల్ డే ఇది క్లీన్ చేయను, ఎప్పుడన్నా ఒకసారి కొద్దిగా డర్టీగా ఉంది లేదంటే హార్డ్ వాటర్ స్టెయిన్స్ పడ్డాయి అన్నప్పుడే క్లీన్ చేస్తూ ఉంటా. ఈ కెటిల్ వచ్చేసరికి మల్టీ ఫంక్షనల్ కెటిల్, పర్ఫార్మెన్స్ మాత్రం బాగా తగ్గిపోయింది. డిజిటల్ బోర్డ్ ఉంటుంది కదా, అంటే లైక్ కాఫీ బాయిల్ చేసుకునే ఆప్షన్, డీస్కేలర్ ఆప్షన్, మిల్క్ బాయిల్ చేసుకునే వాళ్ళ రకరకాలుగా ఇచ్చారు. ఈవెన్ ఎగ్ బాయిలర్ కూడా ఇచ్చారు. ఎగ్స్ పెట్టే ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. స్లాట్ మాత్రము నేను ఇంకా వాడట్లేదని అవన్నీ పక్కన పెట్టేసా. ఈవెన్ గ్రీన్ టీ పెట్టుకొని చేసే ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చారు దీనికి. ఇన్ని ఇచ్చారు కానీ దీని డిజిటల్ బోర్డ్ ఎందుకో మాత్రం పనిచేయటం లేదు. టెంపరేచర్స్ మాత్రము ఒక 60 degreesకి వస్తుంది.
ఆగిపోతుంది అక్కడ. ఒక్కొక్కసారేమో 30 degrees దగ్గరే ఆగిపోతుంది. సో ఎలాగోలా లాక్కొస్తున్నాను, పని చేస్తుందేమోనని ఒక చిన్న హోప్. అంటే ఈ సమ్మర్లో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వలన కూడా నాకు ఈ పర్టికులర్గా డిజిటల్వి ఏవైనా ఉంటే అవి వారికే ప్రాబ్లం వచ్చినాయి అన్నమాట. అందులో ఈ కెటిల్ ఒకటి, తర్వాత సిద్ధు ల్యాప్టాప్ కూడా ఒకటి ప్రాబ్లం వచ్చింది. కానీ అది తను ఎలాగోలా ఫిక్స్ చేసేసుకున్నాడు. ఈ కెటిల్ ఉంది కదా, ఇది మాత్రం మా మేడ్ పాపం ముట్టుకోవడానికి చాలా భయపడుతుంది. అండ్ నేను కూడా తనకి వాష్కి ఇవ్వను, ఎందుకులే అనవసరంగా ఫాస్ట్గా క్లీన్ చేసేస్తే పాడైపోతాయి అని చెప్పి. ఎంత జాగ్రత్తగా వాడినా ఈ డిజిటల్ వాటితోటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ టాప్ మీద బాయిల్ చేసుకునే కెటిల్, లేదంటే కనుక ఆన్ ఆఫ్ స్విచ్ ఒక్కటే ఉంటుంది చూసారా, అదైతే ఎన్ని సంవత్సరాలైనా సరే మనం వాడుకోవచ్చు. ఆ స్కేల్స్ ఫామ్ అవుతాయని చూసి బోర్ కొట్టి మనం మార్చాల్సిందే, కానీ అవైతే పాడవవు. మా ఇంట్లో మార్ఫీ రిచర్డ్స్ కెటిల్ ఉంది, అది ఒక 15 సంవత్సరాలు, ఇంకా మోర్ దెన్ 15 years ఉంటాయేమో. ఎప్పటి నుండో అమ్మ వాడుతుంది అనమాట. అది నేను నెక్స్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఈ మధ్య కంటిన్యూస్గా వాకింగ్కి వెళ్తున్నాను కదా, బాగా ట్యాన్ అయిపోయాను. ఎక్కువగా మెడ చుట్టూ, పాదాల దగ్గర కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అందుకని చెప్పి మొత్తం ఒకసారి స్క్రబ్ చేసుకుందాము, ప్యాక్ వేసుకుందామని చెప్పి ఇది ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎర్రకందిపప్పు డీటాన్ చేస్తుందండి, చాలా మంచిదన్నమాట. సున్నిపిండి ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఆ సున్నిపిండి కొంచెం పాలలో వేసి నానబెట్టేసేసి ఆ తర్వాత ఒక 15 minutes పాటు మనం అప్లై చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా, తర్వాత లైట్గా స్క్రబ్ చేసుకొని నార్మల్గా వాష్ చేసుకొని సోప్ తోటి కడిగేసుకోవటమే అండి. లంచ్లోకి గోంగూర పప్పు, బాయిల్డ్ ఎగ్, వడియాలు అసలు చాలా బాగుందన్నమాట. ఎన్ని రోజుల తర్వాత ఈ గోంగూర పులుసు తింటున్నాను, చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఆఫ్టర్నూన్ కొన్ని గ్రోసరీస్ అవి ఆర్డర్ చేసుకున్నా అనమాట ఫోన్ చేసి. సో హోమ్ డెలివరీ చేస్తారు మాకు. లోకల్ గ్రోసరీ దగ్గరే తీసుకుంటా అనమాట, ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా వరకు. ఏదైతే నాకు ఇక్కడ షాప్స్లో దొరకవు బయట స్పెషాలిటీ ఫుడ్స్ వరకే నేను ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటాను. లైక్ మన గ్రోసరీ యాప్స్ ఉంటాయి కదా, వాటిల్లో చేసుకుంటా. గ్రోసరీ యాప్స్లో ఈ ఫ్రిడ్జ్ ఐటమ్స్ తెప్పించుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యోగర్ట్ తెప్పించుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు సరిగ్గా టెంపరేచర్స్ మెయింటైన్ చేయకపోతే లోపల నుంచి ఒకలాగా పఫ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వోల్టేజ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్రిడ్జ్లు పనిచేస్తే పనిచేయవు, దే డోంట్ బాదర్ అనమాట. ఏంటంటే వాళ్ళైనా సరే వర్క్ చేస్తారు, షిఫ్ట్లు ఉంటాయి, వాళ్ళని అనటానికి కూడా లేదు. అందుకని మనం చక్కగా అలాంటివన్నీ బయట షాప్స్లో చూసి తెచ్చుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. ఈ ఎగ్ హోల్డర్ ఒకటి, తర్వాత వెజిటబుల్ బాస్కెట్, సిరామిక్ జార్స్, ఇవన్నీ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి ఎక్కడ పర్చేస్ చేశాను అని. నేను అమెజాన్లో తీసుకుంటూ ఉంటాను కదా. వెజిటబుల్ బాస్కెట్ ఉంది కదండి, 5 tier బాస్కెట్, అది మాత్రం నేను కోవిడ్ ముందే తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రెజెంట్ ఆ లింక్ షేర్ చేయలేను. ఎగ్ బాస్కెట్ లింక్ ఒకటి అండ్ సిరామిక్ జార్స్ అవి నేను షేర్ చేస్తాను. ఈ 5 tier బాస్కెట్స్ సిమిలర్ మోడల్స్ ఐరన్లో, అల్యూమినియంలో అట్లా కూడా వచ్చాయి. అండ్ 3 tier బాస్కెట్స్ కూడా ఉన్నాయండి అమెజాన్లో, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ బ్యాటర్ ఉంటే అమ్మ ఏం చేసింది, అందులో కొంచెం బొంబాయి రవ్వ అండ్ పెరుగు కలిపేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఉంచింది. అది మార్నింగ్ కలిపింది అనమాట. ఈవినింగ్ ఏమో మేము గుంట పొంగనాలు చేస్తున్నాం దాంతో. యాక్చువల్గా గుంట పొంగనాలు వచ్చేసరికి అల్లము, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసి పిండిలో కలిపి వేస్తారు కదా. మామూలుగా మేము ఏంటంటే పునుగుల స్టైల్లో, పునుగులు డీప్ ఫ్రై చేయకుండా ఇట్లా చేసేసాము. యాక్చువల్గా ఇవాళ ఏమైందంటే ఎంత మేము అవి తిప్పుదామని ట్రై చేసినా సరే అంటుకుపోతున్నాయి అనమాట, రావట్లేదు. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను. తర్వాత ఫిగర్ అవుట్ చేసుకుంటే అర్థమైంది, ఇందులో పెరుగు ఉంది కదా, లేకపోతే బొంబాయి రవ్వ వలన, ఏదైనా సరే ఆ రెండిటి వలన మేబీ స్టిక్ అయిపోయి ఉంటుంది అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారు కదండి, రావట్లేదు. బొంబాయి రవ్వ వేయకూడదు. బొంబాయి రవ్వ వేయకూడదు, అంటుకుంటాను. నేను పొద్దునే చెప్పాడు చేసాను, నాకు తెలియదుగా. సిమ్లో కొంచెం సేపు అట్లా ఉంచేస్తే తర్వాత ఫ్లిప్ చేయడానికి ఈజీగా అనిపించింది.
సూజీ రవ్వ వేయటం వలన చాలా ఫ్లఫీగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయన్నమాట. అదే ఇంతకుముందు నేను బియ్యపిండి కానీ జోఆర్ ఫ్లోర్ అంటే మన జొన్న పిండి ఉంటుంది కదా, అలాంటివి ఏదైనా యాడ్ చేసినప్పుడు ఏంటంటే లోపల కొద్దిగా గట్టిగా వచ్చేవి. బొంబాయి రవ్వ ఐ థింక్ ఏరీగా ఉంటుంది కదా, అందుకని లోపల కొద్దిగా హోల్స్ కూడా వచ్చాయి పెరుగేయటం వలన. మెయిన్లీ చాలా బాగుందన్నమాట. ఈ సిరామిక్ జార్స్ లెమన్ ట్రీ బ్రాండ్. ఎందుకంటే ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను, ఒకవేళ లింక్స్ నేను ఆ టైంకి షేర్ చేయలేకపోయినా, మేబీ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి టోటల్లీ మర్చిపోతున్నాను అనమాట. అందుకని ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను ఏదైనా చూపించేటప్పుడు దాని బ్రాండ్ కూడా చెప్పేస్తానండి, ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. నా లింక్ కోసం వెయిట్ చేయకుండా మీకు మీరు చక్కగా సర్చ్ చేసుకోవచ్చు. ఈ 3 జార్స్లో 2 సెట్ లాగా వచ్చాయి, ఒకటేమో విడిగా తీసుకున్నాను. ఆ కలర్స్ అయితే గుర్తులేవు నాకు, లింక్స్ షేర్ చేస్తా. ఈ గార్లిక్ పెట్టే క్యానిస్టర్ ఉంది కదా, అది హోమ్ సెంటర్ వాళ్ళది, అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ ఇది సిపోలాజియా అని పెర్కులేటర్, అమెజాన్లోదే అండి. ఎల్లో అండ్ వైట్ క్యానిస్టర్స్ ఏమో నీల్కమల్ బ్రాండ్ ఎట్ హోమ్ అనమాట. అది మింత్రాలో ఒకటి, అమెజాన్లో ఒకటి తీసుకున్నాను. ఈ సిరామిక్ జార్స్ 2 నేను లోకల్లో తీసుకున్నాను. ఈ వైట్ జార్స్ వచ్చేసరికి ఉమాయి అనమాట సెల్లర్. సేమ్ జార్స్ వేరే సెల్లర్ నుంచి కూడా మనకి మింత్రాలో అండ్ అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికి లైక్ ఏది కన్వీనియంట్గా అనిపిస్తే మీరు అది తీసుకోవచ్చు. నిన్న ఒక షార్ట్ పోస్ట్ చేశా కదండి, అందులో ఇవి ఫ్లిప్ చేస్తున్నప్పుడు మన వ్యూవర్ ఒకరు అడిగారు ఎన్ని టేక్స్ తీసుకున్నారు అని. యాక్చువల్గా ఈ ఫ్లిప్ చేయటం అనేది నేను చాలా లాంగ్ బ్యాక్ నేర్చుకున్నాను, యూఎస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అది కూడా ఏంటంటే ఫుడ్ నెట్వర్క్ చూసి వాళ్ళు ఎగ్స్ ఫ్లిప్ చేస్తూ ఉండేవాళ్ళు, ఏవో ఒకటి చికెన్ అని చెప్పి నూడిల్స్ అవి ఫ్లిప్ చేస్తూ ఉండేవాళ్ళు, అలా చూసి నేర్చుకున్నా అనమాట. అయితే ఊరికే ఇవాళ షార్ట్ కోసం అని ట్రై చేస్తే బాగా వచ్చింది. ఇది వచ్చేసరికి నేను 3 టేక్స్ తీసుకున్నా. గుంట పొంగణాలు ఒక్కొక్కసారి కింద మాడిపోతున్నాయండి. అంటే ఈ షూట్ చేసే టైంలో ఏంటంటే ఫ్లిప్ చేయటం లేట్ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా పైన ఏంటంటే కొద్దిగా గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఏదో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, ఏముంది ఇది కూడా చూపించాలా అని అనుకుంటారు, కానీ దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ మీరు చూసారు అని అంటే ఖచ్చితంగా అలా అనేవాళ్ళు కూడా నెక్స్ట్ ఇంక అసలు ఏం మాట్లాడరు అనమాట. మా కష్టాలేమో మేము పడుతూ ఉంటాము. అండ్ ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు బాగా చూపించాలి కాబట్టి అసలు ఏమీ ఎఫర్ట్ లేనట్టే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా నాకు ఎడిటింగ్ పని ఉంటుంది, అండ్ మా హస్బెండ్కి ఏమో ఫిజియో సెషన్స్ అవి నడుస్తూ ఉంటాయి వీక్లీ 2 or 3. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.